అన్ని పార్టీల అభిప్రాయం విన్నాం. అలాగే మీడియా ముఖ్యంగా గతంలో ఎవరెవరు ఏమేమి మాట్లాడారనేది విన్నాం. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఎవరి అభిప్రాయాలు వారు చెప్తూ ఉండడాన్ని కూడా మనం చూసినటువంటి పరిస్థితి. ఏమనిపిస్తుంది? కూటమి పార్టీల్లో ఏమైనా ఇబ్బందికర పరిస్థితి నిజంగా తలెత్తుంది అనుకోవాలా, లేదంటే టీ కప్లో తుఫాన్లా ఇది వెంటనే సమస్య పోయింది అనుకోవాలా? అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? గుడ్ మార్నింగ్ అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా జీ తెలుగు ప్రేక్షకులకు. మీకు ఇప్పుడు యాక్చువల్గా ఇది అంతా కూడా మనము చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు అంటే గతంలో ఉన్న డిప్యూటీ సీఎంల కంటే కొంత ఫాస్ట్ గా వెళ్తున్నారు, లేదంటే సమస్యల పట్ల స్పందిస్తా ఉన్నారు, లేదంటే ప్రభుత్వంలో ఏమైనా లోటుపాట్లు ఎత్తి చూపడంతో పాటు అవసరమైతే ఆ లోపాలు తమ వల్ల జరిగాయి, తమ ప్రభుత్వం జరిగాయని ప్రజలు భావిస్తున్నప్పుడు క్షమాపణలు చెప్పడానికి కూడా వెనకాడిన విధంగా ఆయన ముందుకు వస్తున్నారు. సో సాధారణంగా ఇట్లా జరిగేటప్పుడు అంటే పవన్ కళ్యాణ్ మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెరుగుతా ఉంది. సో ఆ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో ఒక వీకెండ్ కామెంట్స్ లో సంబంధించి నేను డైరెక్ట్ గా వస్తాను. ఒక సూచన చేశారు. ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరూ కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేయాల్సి ఉంటది. అట్లాంటప్పుడు ఇతర మంత్రుల శాఖలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కామెంట్లు చేయటం అనేది కొంత ఆయన ఫాస్ట్ గా వెళ్తున్నట్టుగా ఉంది. కాబట్టి ఇది బీజేపీ తమకు అనుకూలంగా మలుచుకొని అది పెద్దన్న పాత్రలో ఉంది, కేంద్రంలో అధికారంలో ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకొని భవిష్యత్తులో ఆయన్ని ఇక్కడ మరింత శక్తివంతమైన నేతగా తీర్చిదిద్దే అవకాశం ఉంది. దానివల్ల కూటమిలో కానీ లేదా తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ భవిష్యత్తులో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది అనేది ఒకటి రాశారు. ఆ తర్వాత మనం వరుసగా చూసినట్లయితే అంటే దానికి దీనికి నేను ఎందుకు కలుపుతానంటే ఆ తర్వాత క్రమంలోనే మొదట మహాసేన రాజేష్, ఆ తర్వాత మనకి పిఠాపురంలో వర్మ గారు, ఆ తర్వాత చూసినట్లయితే కడపలో ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న సభలో పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు, ఆ తర్వాత నెల్లూరు నుంచి సోమిరెడ్డి గారు, నిన్నైతే సింహాచలంలో హోంమంత్రి గారు అనిత గారు కూడా రాసి పెట్టి ఉంటే లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి కూడా రావచ్చేమో అని చెప్పేసి కూడా కామెంట్ చేశారు. సో ఈ నేపథ్యం అంతా కూడా ఏంటంటే ఓ పక్కన మళ్ళీ జనసేనకి అంటే పిఠాపురం నుంచి ఎన్నికైన వర్మ కావచ్చు, కొంతమంది డైరెక్ట్ గా ఇదంతా దిగేసరికి వాళ్ళు కూడా జన సైనికులు కూడా వాళ్ళు కూడా రంగంలోకి దిగి మా నేత సీఎం వాళ్ళని మాకు కూడా ఉంటుంది కానీ వాళ్ళు ఒక ఇది తీసుకొచ్చారు, వాదన తీసుకొచ్చారు. అంటే వాళ్ళు అందరూ కూడా వర్మ గారు కానీ వీళ్ళందరూ కానీ టోటల్ గా చూసినట్లయితే ఏంటంటే మా నేతలు మంచి పదవిలో ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. అయితే కూటమిలో ఏదైతే అందరూ కూర్చొని మంత్రివర్గాన్ని కానీ లేదంటే ప్రభుత్వ నిర్ణయాలు కానీ తీసుకుంటున్నారో ఆ విధంగా కూటమి యొక్క నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలనే అంశం వెలుగులోకి వచ్చింది. నిజానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ కొంత మౌనం దాల్చకుండా అట్లాంటి ఇవాళ ఏదైతే దావోస్ లో జ్యూరిక్ లో గనక ఆయన అట్లా మాట్లాడద్దని భరత్ గారిని అన్నారో, సో ఆ విధంగా అదే రోజు అన్నట్టయితే కొంత అడ్డుకట్టు పడేది. ఇదంతా కూడా స్వతహాగానే ప్రత్యర్థి పార్టీగా ఉంది వైఎస్ఆర్సీపీ. కూటమి అసలు కలవకూడదనే ఎన్నికలకు ముందు నిర్ణయించుకొని పవన్ కళ్యాణ్ గారిని 175 స్థానాలకు దమ్ముంటే ఒంటరిగా రండి, మా నేత సింహం అలా సింగిల్ గా వస్తారు, మీరు కూడా అలా దమ్ముంటే రండి, గతంలో మీరు ఓడిపోయిన వ్యక్తులు, మీకు సమర్థత లేదు, నాయకత్వం లేదని సో అటు జనసేన అధినేతను ఏ విధంగా సవాల్ చేశారనేది కూడా చూశారు. సో అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి జైలు వద్దకు వెళ్ళి ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటదని ప్రకటించడమే కాకుండా వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తాము, అదే అందువల్లనే మనం బీజేపీతో కూడా కలిసి వెళ్తే దానివల్ల ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని ఆయన చెప్పడం జరిగింది. అదే నేపథ్యంలో ఆయన బీజేపీ కేంద్ర నాయకత్వం దగ్గర ఈ కూటమి ఏర్పడటానికి కారకులయ్యారు. ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి విశేష ప్రాధాన్యత లభిస్తాం. సో ఇప్పుడున్న పరిస్థితి అంటే అటు జన సైనికులు ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు ఏదైతే ఈ డిమాండ్ డిప్యూటీ సీఎం అనే డిమాండ్ తెచ్చారో ఆ డిమాండ్ నేపథ్యంలో వాళ్ళు దాన్ని అంటే వీళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలో రానికుండా చేసి ప్రజలు 164 స్థానాలు ఇస్తే ఇదేంటి వీళ్ళు మంచి పరిపాలన అందిస్తున్నారని అనుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా పదవుల కోసం వీళ్ళు
నినాదాలు, లేదంటే పట్టుదలలు, లేకపోతే స్క్రోలింగ్స్, లేకపోతే ట్రోలింగ్స్, ఇలా సోషల్ మీడియాలో ఈ విధంగా పెద్ద ఎత్తున ప్రచారం కావటం అనే ఒక చర్చ కూడా ప్రజల్లో ప్రారంభమైంది. అంటే స్వతహాగా దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటది. వైఎస్ఆర్సీపీ కూడా ఏంటంటే ఆటోమేటిక్ గా కూటమిలో లుక్కలుక్కలు ఉన్నాయనేది. అయితే ఇదంతా ఇట్లా ఉంటే టీజీ భరత్ గారు ఇంకో అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండగానే అదే సభా వేదిక మీద భవిష్యత్తు సీఎం లోకేష్ అని చెప్పేసి అంటాం, అక్కడ చంద్రబాబు నాయుడు గారు వారించడం కూడా జరిగింది. అంటే ఆయన నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి వాళ్ళ నేతలందరికీ కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు అందాయి. డిప్యూటీ సీఎం గురించి కూటమి ప్రభుత్వంలోని పెద్దలందరూ కలిసి కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. అట్లాంటి ఏమంటే మీరు మాత్రం బహిరంగ వేదికల మీద ఎక్కడ మాట్లాడద్దని ఆదేశాలు ఇచ్చిన కొద్ది గంటల్లోనే దాన్ని వయలేట్ చేస్తూ, అంటే ఆయన డిప్యూటీ సీఎం గురించి కదా ఆదేశాలు ఇచ్చింది, కాబట్టి సీఎం అంటంలో తప్పు లేదనుకున్నారో ఏమో టీజీ భరత్ గారు భవిష్యత్తు సీఎం లోకేష్ అని చెప్పేసి లోకేష్ గారిని ఉద్దేశించి ఆయన అంటాం. అయితే కొంతమంది జనసేన నాయకులు కూడా ఇదంతా కూడా అధిష్టానానికి తెలియకుండా జరుగుతుందా, కావాలని అధిష్టానం నుంచి సూచనలతోనే ఈ రకంగా మాట్లాడుతున్నారంటూ కొన్ని ఉదాహరణలు కూడా చెప్తున్నారు. మాట్లాడిన వారిలో చంద్రబాబుకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ రకమైనటువంటి కామెంట్స్ చేశారు. మహాసేన రాజేష్ చేశాడంటే ఏదైనా అనుకోవచ్చు. రాజేష్ తొలి నుంచి కూడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగానే ఎన్నికల ప్రచారం నుంచి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కానీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కావచ్చు, లేదంటే రఘురామకృష్ణరాజు కావచ్చు, వీరంతా కూడా మహాసేన రాజేష్ చేసినటువంటి వ్యాఖ్యలకు కొనసాగింపుగా సమర్థిస్తున్నట్టు మాట్లాడుతూ ఉండడం, ఇదంతా కూడా అధిష్టానం నుంచి వచ్చిన సూచనలే, ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు అనేటటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కదా. నిజం అనుకోవచ్చా? నిజంగా మైండ్ గేమ్ ఆడే ఛాన్స్ ఉంది అనుకోవచ్చా మస్తాన్ రావు గారు? అదేనండి, అంటే శివకుమార్ గారు ఇక్కడ ఏంటంటే మీరు అన్నది కూడా కరెక్టే. అంటే తెలుగుదేశం పార్టీలో అత్యున్నతంగా పోలిట్ బ్యూరో అనేది 4 గోడల మధ్య కొన్ని డిస్కషన్స్, ఇన్ అండ్ అవుట్స్ మాట్లాడతారు. ఆ తర్వాత దాని తీర్మానాలను మాత్రమే బయటకు ఇస్తారు. అలాంటి పోలిట్ బ్యూరో సభ్యులు బహిరంగ వేదిక మీద మాట్లాడటం అనేది కూడా కొంత అట్లాంటి అనుమానాలకు తావిచ్చింది. అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారు ఇటీవల కాలంలో ఆయన డిప్యూటీ స్పీకర్ గా చేసినప్పుడు లోకేష్ గారిని ఆయన ఆకర్షణకి చేశారు. అయితే అసలు వీటన్నిటికంటే కూడా నేను ఒకటి చెప్తాను శివకుమార్, అసలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేషే ప్రధానమైన నేత అనేది అందరూ అంగీకరించాల్సిన వాస్తవం. ఆయన గత ఎన్నికల్లోనే ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన పనిచేయడం ప్రారంభించారు. ఇప్పుడు కోర్టు సభ్యత్వాలు కూడా చేశారు. అదేవిధంగా యువగణం పేరుతో పాదయాత్ర చేశారు. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించి భవిష్యత్తు నేత ఆయనే అనేది స్పష్టమైంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఆయన వారసుడుగా ఉంటారనేది కూడా దానిలో ఎటువంటి వివాదం ఎవరికి అనుమానాలు కూడా లేవు. అయితే ఇప్పుడు సమస్య వచ్చిందల్లా ఏంటంటే కుటుంబ ప్రభుత్వం సజావుగా సాగుతున్న వేళ అమరావతి నిధులు, అదేవిధంగా పోలవరం సంబంధించిన నిధులు, విశాఖకు సంబంధించి 11,440 కోట్లు, మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చి 2,10,000 కోట్లకు సంబంధించి కొన్ని శంకుస్థాపనలు చేశారు. నిన్న ఎన్డీఆర్ఎఫ్ సంబంధించి అమిత్ షా గారు వస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో పక్కన వైఎస్ఆర్సీపీ కోణంలో చూడాలంటే ఈ ప్రభుత్వం సూపర్ 6 హామీల అమలులో ఫెయిల్ అయింది అనేది ఒక పక్కన వాళ్ళు దాదాపు ఇప్పటికే 2 సార్లు పోరాటాలు చేశారు. 3వ సారి రేపు 29వ తారీఖు ఫీజు రియంబర్స్మెంట్ గురించి తెస్తా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఒక పక్కన ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది, ఒక పక్కన ప్రతిపక్షం నుంచి సూపర్ 6 నుంచి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి డిమాండ్లు, అంటే పదవుల కోసం డిమాండ్లు ఎందుకు వచ్చాయా అనేది ప్రజల్లో చర్చ బిగినైంది. అంటే వీళ్ళు ఆ దౌర్జన్యాలు, అరాచకాలు ఎదుర్కొన్నారు. ఆ నేపథ్యంలో 164 స్థానాలు గెలిపించారనే ఒక వాదన వస్తున్న నేపథ్యంలో వీళ్ళు పరిపాలన మీద దృష్టి కేంద్రీకరించకుండా పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని జన సైనికులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం లోకేష్ గారు కావాలని మరి తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది ప్రముఖులు ఈ విధంగా అంటాన్ని ఎలా చూస్తున్నారనేది వాళ్ళు కూడా ఆలోచించులో పడ్డారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి స్పష్టమైన పటాపంచలు చేస్తూ ఆయన ఇట్లాంటి వ్యాఖ్యలు వద్దు ఇకపై